అడ్వాన్స్డ్ కోర్సెస్ తో పాటు ఫస్ట్ ఇయర్ నుండే క్యాంపస్ రిక్రూట్మెంట్ ట్రైనింగ్ లీడింగ్ కంపెనీస్ లో 13,000 ప్లస్ ప్లేస్మెంట్స్ విత్ 13.5 lakhs హైయెస్ట్ ప్యాకేజ్. నమస్తే, నేను విజయ్. ఆపరేషన్ సింధూర్ ముగిసింది. అయితే పాకిస్తాన్ మీద భారతదేశం పైచే సాధించింది. కానీ ఎక్కడో అందరిలో కూడా ఒక చిన్న వెలికి. పాకిస్తాన్లో ఏమో సంబరాలు చేసుకుంటున్నారు, కానీ ఇండియన్స్ రోడ్ల మీదకి వచ్చి ఎందుకు ఆ విధంగా సంబరాలు చేసుకోవట్లేదు? వీటి గురించి డిస్కస్ చేద్దాం. మనతో పాటున్నారు రిటైర్డ్ ఆర్మీ ఆఫీసర్ మేజర్, అదేవిధంగా ఏకం ఐఏఎస్ అకాడమిక్ డైరెక్టర్ ఎస్పీఎస్ ఓబరాయ్ గారు. సార్ నమస్తే. నమస్తే సార్. ఆపరేషన్ సింధూర్ ఇంకా పూర్తి కాలేదు, ఎప్పుడైనా కూడా మళ్ళీ తిరిగి స్టార్ట్ అవుతుంది. ఒకవేళ పాకిస్తాన్ బుల్లెట్స్ వేస్తే తిరిగి మిసైల్స్ వేస్తామని కూడా ప్రధాని ఒకసారి మళ్ళీ కూడా ఆయన జాతిని ఉద్దేశించి మాట్లాడారు. అయితే ఇప్పుడు ఈ ఆపరేషన్ సింధూర్ వల్ల మనం ఏం సాధించాం? ఇమోషనల్లో కాకుండా డిఫెన్స్ పార్లెన్స్ ఒక కామన్ మ్యాన్కి అర్థమయ్యే విధంగా ఒక రిటైర్డ్ ఆర్మీ ఆఫీసర్గా మీరేం చెప్తారు? సింపుల్ సార్. ఇంతకు ముందు మన మీద అటాక్ జరిగినప్పుడు మనం కూర్చొని మాట్లాడదాం అని మనం అప్రోచ్ ఉండేది సార్. అవర్ అప్రోచ్ వాజ్ డైలాగ్. ఇప్పుడు మన అప్రోచ్ ఈజ్ నాట్ డైలాగ్, అవర్ అప్రోచ్ ఈజ్ పనిషింగ్ హిమ్. అవర్ అప్రోచ్ ఈజ్ ఎవరైతే దాడి చేశాడో వాడిని చంపాలి. అందుకే మనం ఏం చేసాము, వాళ్ళ పహల్గామ్లో దాడి చేసిన టెర్రరిస్టు వాళ్ళ స్థావరాల మీద మనం అటాక్ చేసాం. 2014 ముందు ఏం జరిగేది? 2014 ముందు రండి కూర్చోండి మాట్లాడదాం. ఒకడు మీ మీద దాడి చేసినప్పుడు కూర్చోండి మాట్లాడదాం ఏంటి సార్? నాకు అర్థం కాదు. సో దిస్ ఈజ్ హౌ అవర్ అప్రోచ్ ఆఫ్ రియాక్షన్ హెస్ చేంజ్డ్. సో మనం ఇప్పుడు ఏం చేస్తున్నాం, నువ్వు కారణము, నీ హెడ్ క్వార్టర్ ఇక్కడ ఉంది, నీ ట్రైనింగ్ క్యాంప్ ఇక్కడ ఉంది, నేను ఎవరితో మాట్లాడను, దాన్ని టార్గెట్ చేస్తాను. ఇంటర్నేషనల్ కమ్యూనిటీ వచ్చినా సార్, ఈ న్యూక్లియర్ ప్రాబ్లం జరిగినంత వరకు ఇండియా ఒప్పుకోలేదు సార్ సీజ్ ఫైర్కి. దేర్ వాజ్ లాట్ ఆఫ్ ప్రెషర్ ఫ్రమ్ అమెరికా, ఐఎమ్ షూర్. కానీ ఇండియా సెడ్ నో. ఇప్పుడు ఎప్పటి వరకు అమెరికా మీద ఒక్కటేసారి దాడి జరిగింది సార్ 2001లో. నువ్వేమో 53 కంట్రీస్ తీసుకొని వాడి మీద దాడికి వెళ్ళిపోయావు. నేను గత 39 సంవత్సరాల నుంచి జేఎండ్కేలో టెర్రరిజం జరుగుతుంది, నేను ఏడుస్తూనే ఉన్నాను, అయినా సరే నువ్వు నా మాట వినిపించుకోలేదు. అందుకే సీజ్ ఫైర్ అమెరికా చాలా ముందు నుంచి కూడా ఇంటర్ఫియర్ చేస్తున్నా సరే ఇండియా చాలా స్పష్టంగా చెప్పేసింది, ప్లీజ్ డూ నాట్ ఇంటర్ఫియర్, ఐ వాంట్ టు సాల్వ్ దిస్ ప్రాబ్లం పర్మనెంట్లీ. అందుకే మనం ఎంత ప్రెషర్ వచ్చినా సరే మనం అసలు ఐఎమ్ షూర్ సార్ ఫారిన్ ఆఫీస్ ఆ ఫోన్ వారి తీసుకొని పక్కన పెట్టేసి ఉంటుంది. ఎందుకంటే నాకు ఇప్పుడు వద్దు, నేను దాన్ని సాధించాలి అన్న ఉద్దేశంతోనే మనం ముందు ఏం సాధించాలి? టెర్రరిజం కంప్లీట్ అవ్వాలి సార్. హౌ పిఓకేని తీసుకురావాలి, పిఓకేలో ఉన్న టెర్రరిస్ట్ క్యాంప్స్ అన్ని ధ్వంసం చేయాలి, అక్కడ ఎవరైనా మిలిటెంట్స్ ఉంటే వాళ్ళందరినీ క్లియర్ చేయాలి. ఆపరేషన్ సింధూర్ అనేది ఒక వారం, 2 వారాలు, 3 వారాలు కాదు సార్. ఇట్ విల్ గో ఫర్ కమింగ్ 10-20 years ఆల్సో. ఇది అప్పటితో ఆగదు సార్. దట్ ఈస్ వాట్ మోదీ సెడ్. నేను ఫుల్ స్టాప్ పెట్టట్లేదు, నేను కామాయే పెట్టాను అని చాలా ఖచ్చితంగా, చాలా క్లియర్గా అందరికీ అర్థమయ్యేటట్టు చెప్పాడు. ఇంకొక దాడి నేను మళ్ళీ వస్తా, నువ్వు మళ్ళీ ఈసారి న్యూక్లియర్ పేలిందని చెప్పు, చూసుకుందాం, కానీ ఖచ్చితంగా ఈసారి మళ్ళీ వస్తాను. సో ఇది మాత్రం చాలా బిగ్ సక్సెస్ సార్. మనకి 2 సాధించాం సార్. ఒకటి, నేను గట్టి కొడతాను. రెండోది, న్యూక్లియర్ బ్లఫ్ ఆఫ్ పాకిస్తాన్ ఉంది చూసారా, అది కంప్లీట్గా ఇదైపోయింది. ఇప్పుడు ఏ పాకిస్తాన్ అదో న్యూక్లియర్ వెపన్ గురించి మాట్లాడట్లేదు కదా సార్. ఎందుకు మాట్లాడట్లేదు? వాళ్ళకి ఒక విషయం అర్థమైపోయింది, దే విల్ టార్గెట్ మై న్యూక్లియర్ ఇన్స్టాలేషన్. అందుకే ఏమైనా చేయగలరు, భయం లేదు కదా సార్. సార్ ఎక్కడైతే ధర్మం ఉంటుందో అక్కడ ధైర్యం ఉంటుంది. నేను సీజ్ ఫైర్ కోసం ఎక్కడ పరిగెట్టలేదు. అమ్మో నన్ను కాపాడు అని నేను ఎవరి దగ్గరికి వెళ్ళలేదు. నా దగ్గర ఉన్న ఆయుధాలతోటి నన్ను డిఫెండ్ చేసుకున్నాను. నేను ఎవరి దగ్గరికి వెళ్ళలేదు కదా సార్. సో నా వైపు ధర్మం ఉంది కాబట్టి నా వైపు ధైర్యం ఉంది సార్. నీ వైపు అధర్మం ఉంది కాబట్టి నీ వైపు భయం ఉంది. అందుకే కదా నువ్వు టర్కీ దగ్గరికి వెళ్తున్నావు, చైనా దగ్గరికి వెళ్తున్నావు, అజర్బైజాన్ దగ్గరికి వెళ్తున్నావు, ఇరాన్ దగ్గరికి వెళ్తున్నావు, సౌదీ అరేబియా డబ్బులు అడుగుతున్నావు, వెళ్ళి అమెరికా ఒళ్ళో కూర్చుంటున్నావు. నేను ఎవరి దగ్గరికి వెళ్ళలేదు. డిడ్ యూ సీ మై మినిస్టర్ గోయింగ్ ఎనీవేర్? నో, బికాజ్ ఐ డోంట్ నీడ్ ఇట్. నేను సెల్ఫ్ ఇండిపెండెంట్ సార్. ఐ ఆమ్ ఏ సెల్ఫ్ రిలయంట్ కంట్రీ. నాకు ఎవ్వరు అవసరం లేదు. సో దట్ ఈస్ ది కరేజ్ ఆఫ్ మై కంట్రీ. సార్ ఇంకెన్నాళ్ళు సార్, 39 సంవత్సరాలు మనము టెర్రరిజంని చూస్తూనే వచ్చాం. అసలు సార్ వాళ్ళు మనుషులా సార్? అంటే మరి ఈ విషయంలో నేను ఇంటరప్ట్ చేస్తున్నాను సార్. కానీ పాకిస్తానీస్ రోడ్ల మీదకి వచ్చి మేమే గెలిచామని సంబరాలు చేసుకున్నారు. పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ ఆ మాట చెప్పారు, బట్ మనం మాత్రం సైలెంట్. నేను ఒక విషయం చెప్తాను సార్. అగైన్ అండర్స్టాండ్ ది వాల్యూ సిస్టమ్ ఆఫ్ మై కంట్రీ. ద మూమెంట్ మోదీ డిక్లేర్డ్ I am accepting the ceasefire,
ఎవ్రీ కామన్ మ్యాన్ సపోర్టెడ్ మోదీ. దిస్ ఈజ్ ద బ్యూటీ ఆఫ్ మై కంట్రీ. నా నాయకుడు ఏది చెప్తే అదే నా మాట. వాళ్ళు ఏదో సార్ ఇన్ఫర్మేషన్ వార్ఫేర్ అని ఉంటుంది సార్. వీళ్ళు ఏం చేస్తారంటే ఓడిపోతున్న బ్యాటిల్ని గెలుస్తున్నామని వాళ్ళ ప్రజలకు చూపిస్తారు. ఎందుకు చూపిస్తారంటే అది అలా చూపించలేదనుకోండి పాకిస్తాన్లో సివిల్ వార్ జరిగిపోతుంది. అండ్ పొలిటికల్ లీడర్షిప్ ఈ సివిల్ వార్ కోరుకోవట్లేదు. సో అందుకే వీళ్ళు ఏం చేస్తారు, మేము ఇండియన్ ఫైటర్ జెట్స్ని పగలగొట్టాము, S-400ని ధ్వంసం చేసాము, ఇండియాలో 1,00,000 మంది చచ్చిపోయారు. దిస్ ఈస్ కాల్డ్ ఇన్ఫర్మేషన్ వార్ఫేర్. ఏ రిలేటెడ్ ఇమేజెస్ చూపించడం సార్ వాళ్ళు. ఇంక సార్ కంపారిజన్లో కూడా పాకిస్తాన్ ఎనీ డైమెన్షన్లో మిలిటరీ కానీ ఎకనామిక్ కానీ ఎక్కడా లేదు సార్. వాళ్ళ దగ్గర 15 రోజులకి సరిపడే డాలర్స్ కూడా లేవు సార్. అసలు వాడు మనతో రావడం ఏంటి సార్ నాకు అర్థం కాదు. నా దగ్గర 20 నెలలు కావాల్సిన డాలర్స్ నా దగ్గర ఉన్నాయి. ఫారెక్స్ రిజర్వ్స్ నాది $700 బిలియన్ టచ్ చేస్తుంది సార్. నువ్వు $1 బిలియన్ అడుక్కొని తెచ్చుకున్నావు. నువ్వు నాతో ఢీ కొట్టడానికి వస్తానంటావేంటి? అసలు అర్థం లేని పని సార్ అదంతా. ఎందుకంటే పొలిటికల్ లీడర్షిప్ ఈజ్ మిస్గైడెడ్ సార్. అంటే జనాల మైండ్ని డైవర్ట్ చేయాలి. ఇప్పుడు అక్కడ చాలా ప్రాబ్లమ్స్ జరుగుతుంది సార్. పాకిస్తాన్లో ఇన్ఫ్లేషన్ 40% దాటిపోతుంది సార్. ఇక్కడ ఇన్ఫ్లేషన్ 4% టచ్ అయితే ప్రైమ్ మినిస్టర్ విల్ సమన్ ది గవర్నర్ ఆఫ్ ఆర్బీఐ. ఏం జరుగుతుంది, ఇన్ఫ్లేషన్ ఎందుకు ఇంత పెరుగుతుందని. అక్కడ 40% పెరిగిపోయినా పట్టించుకునేటోళ్ళు లేడా. సో దిస్ ఈజ్ వేర్ ఐ ఆమ్ డిఫరెంట్, దిస్ ఈజ్ వేర్ పాకిస్తాన్ ఈజ్ డిఫరెంట్ సార్. మీరు అన్నారు కదా వాళ్ళందరూ రోడ్ల మీద వస్తున్నారు, మనం ఎందుకు రోడ్ల మీద వెళ్ళట్లేదు, మాకు పిఓకే కావాలని. మన ప్రధాని నిర్ణయము మన నిర్ణయం. దట్ ఈజ్ ద వాల్యూ సిస్టమ్ ఆఫ్ మై కంట్రీ. అందుకే దట్ సార్ వీఆర్ చిల్డ్రన్ ఆఫ్ చాణక్య సార్. మనం చాణక్య పుట్టినోళ్ళము, మనం అలా ఆలోచిస్తాం. చాణక్య వారసులం. ఎస్, వ్యూహాత్మకంగా ఆలోచన ఉంటుంది. వీఆర్ చిల్డ్రన్ ఆఫ్ చాణక్య. వి బిలీవ్ ఇన్ అవర్ లీడర్. మా లీడర్ ఏం చెప్తే అదే నా మాట. మా లీడర్ మేము గెలిచాము అని చెప్తే ఎస్ మేము గెలిచాము. మా లీడర్ యుద్ధం కావాలి అంటే ఎస్ కావాలి. మా లీడర్ యుద్ధం వద్దు అంటే వద్దు, అంతే. ఒకే మాట, ఒకే దేశం, ఒకే మాట. అది ఇండియా, పాకిస్తాన్ కాదు మనం. సో వాళ్ళ వెదల్లా రోడ్ల మీద వెళ్ళిపోయి ఏది జరగకపోయినా జరిపేసాము, చంపేసాము, కొట్టేసాము, పేల్చేసామని వాళ్ళు మాట్లాడతారు సార్. లెట్ దెమ్ టాక్. వాళ్ళకి సంబంధించిన డ్రోన్లే కూలిపోతే వాటిని పట్టుకుని ఊరేగించారు. మన ఇండియాకి సంబంధించిన డ్రోన్స్ అనుకోండి సార్. వీళ్ళు సార్ ఒక విషయం గుర్తుపెట్టుకోండి సార్. ఒక మూర్ఖుడిని ఒరే నువ్వు మూర్ఖుడురా అని ప్రూవ్ చేయడం చాలా కష్టం సార్. సో పాకిస్తాన్ని ఒరే మీరు మూర్ఖులురా అని ప్రూవ్ చేయడము అసాధ్యం సార్. సో వాళ్ళని మూర్ఖులు మీరు అని చెప్పే మన ప్రయత్నంలో కూడా మనం కూడా మూర్ఖులను క్లారిటీ వచ్చేస్తుంది. సో అందుకే మనం ఏం చేయదలుచుకోలేదు సార్. ఎంత చక్కగా ప్రతిరోజు డిఫెన్స్ బ్రీఫ్ జరిగింది. సైనిక అధికారులు వచ్చి నిన్న ఏం జరిగింది, పాకిస్తాన్లో ఒక్క డిఫెన్స్ బ్రీఫ్ గురించి మాట్లాడండి సార్. 1 లేదు. వీడేం చేస్తున్నాడు, UN సెక్యూరిటీ కౌన్సిల్ పంపించేసి అక్కడ ఏడుస్తున్నాడు, మా మీద దాడి చేశారు, మా మీద దాడి చేశారు. మరి పిరికిపందా, నీకు అంత భయం ఉన్నప్పుడు ఎందుకు వచ్చావు నా మీదకి? ఆయన ఇంకో విషయం సార్, టెర్రరిస్టులు చనిపోతే మిలిటరీ లీడర్స్ వెళ్ళి ఓదార్పులు చేయడం ఏంటి సార్? అంటే నువ్వు ఒక మెసేజ్ సొసైటీకి చాలా స్పష్టంగా ఇచ్చేసావు. ఏంటి, నేను టెర్రరిస్ట్ కంట్రీ, నేను టెర్రరిస్టులు నా బ్రదర్స్ అండ్ సిస్టర్సు, నేను వాళ్ళనే సపోర్ట్ చేస్తా అని నువ్వు ఖచ్చితంగా చెప్పుకో. నువ్వే వదవయ్యావు కదా. హీఈస్ నాట్ రియలైజింగ్ సార్. ఈరోజు వరల్డ్కి 2 భయాలు సార్. మొత్తం లోకం ప్రపంచం అంతా 2 భయాలు సార్. ఒకటి టెర్రరిజము, ఒకటి న్యూక్లియర్ వెపన్. ఈ రెండిటితో పాకిస్తాన్ చెలగడుతుంది సార్. వాడికి అర్థం కావట్లేదు నా అస్తిత్వమే పోతుంది అన్న క్లారిటీ పాకిస్తాన్కి లేదు. సో పాకిస్తాన్ ఈజ్ అ రోగ్ స్టేట్, ఇట్ ఈస్ అ ఫెయిల్డ్ స్టేట్ కంప్లీట్లీ. అసలు మనం దాని గురించి ఆలోచించడం కూడా మనం చేస్తున్న తప్పు. వాడు ఏదో పని చేసినప్పుడల్లా వాడిని గట్టి కొట్టడం, అక్కడితో ఆపేయడం, అంతే. నెక్స్ట్, ఎందుకంటే మన టార్గెట్ ఈజ్ డెవలప్మెంట్ సార్. మనం 2047 కల్లా ఒక డెవలప్డ్ కంట్రీ అవ్వాలి అని మనకు ఒక ఆశయం ఉంది, ఒక లక్ష్యం ఉంది, ఒక దారి ఉంది, దాన్ని మనం ఫాలో అవుతున్నాం. అది వీడు జీర్ణించుకోలేకపోతున్నాం. అంటే నేను అప్పుడే పుట్టాను, నువ్వు అప్పుడే పుట్టావు, నువ్వు ఎక్కడికో వెళ్ళిపోయావు, నేను ఇంకా అడుక్కు తింటున్నాను. అది నీ ప్రాబ్లం. అయితే వాడు జీర్ణించుకోలేకపోతున్నాడు, వీడిని డిస్టర్బ్ చేయాలి. వీడిని డిస్టర్బ్ చేస్తే వీడు డైవర్షన్ డెవలప్మెంట్ నుంచి డిఫెన్స్కి వస్తాడు. అది మనకు తెలుసు. అందుకే మనం ఎక్కువ దాని వెనక వెళ్ళాల్సిన అవసరం మనకి లేదు. ఎప్పుడైనా మన బాడీలో ఒక పుండు ఏర్పడితే దాన్ని అక్కడ వరకు సర్జరీ చేసి తీసి పక్కన పడేయాలి. మరి పాకిస్తాన్ కూడా ఎప్పుడోకప్పుడు చేయాల్సిందే కదా ఇలా. అది ఆ టైం వస్తుంది సార్.
ఆ టైం ఖచ్చితంగా వస్తుంది. అది మనమే చేస్తాం. అది ఖచ్చితంగా అది దేవుడు ప్రాబబ్లీ మన కోసం వదిలిన బాధ్యత అనుకోండి. ఎప్పుడైతే పాకిస్తాన్ ఈ వరల్డ్ మ్యాప్ నుంచి తొలగిపోతుందో అది జరుగుతుంది సార్. మేబీ మీరు నేను ఉన్న టైంలో జరగకపోవచ్చు, బట్ వచ్చే 100-200 సంవత్సరాల్లో ఇది జరుగుతుంది సార్. అండ్ ఖచ్చితంగా ఆ పని భారతదేశమే చేస్తుంది. ఆ బాధ్యత మనకే దేవుడు ఇచ్చాడు సార్. వాళ్ళకు గుణపాఠం నేర్పించాలని, వాళ్ళ అస్తిత్వాన్ని పూర్తిగా చెరిపేయాలి. ఈ బాధ్యత మందే, మనం నిర్వహిస్తాము. కాకపోతే ఓపికగా సహనంగా ప్రస్తుతం ఉన్నాం.